జాతీయ స్థాయిలో యొక్క మోడీ పలుకుబడి సూపర్. అంతర్జాతీయ స్థాయిలో అయితే సూపర్ సూపర్. ఎందుకయ్యా అంటే బీహార్ విజయాన్ని అంతర్జాతీయ సమాజం చాలా కీన్‌గా చూసింది. సోరోస్ గ్రూప్ చాలా కీన్‌గా చూసింది. అమెరికా నుంచి యూరప్ దేశాలు చాలా కీన్‌గా చూసినాయి. ఎందుకంటే మొన్న అంతకుముందు 2014 అప్పుడు ఏముందిలే అనుకున్నారు. దించగలంలే అనుకున్నారు. 19కి వీళ్ళందరూ ఎఫర్ట్ పెట్టారు. తీరా చూస్తే వీళ్ళ ఎక్స్‌పెక్టేషన్‌ల కంటే ఘన విజయం. అంటే 2 సార్లు వరుసగా సింగిల్ మెజారిటీతో గెలిచింది బీజేపీ. దాంతో అప్పటినుంచి చేసిన కుట్రలు ఫలించి 2024కి సింగిల్ మెజారిటీని తగ్గించగలిగి డిపెండబుల్ స్టేజ్‌కి తీసుకెళ్లారు. ఈ డిపెండబుల్‌లో కీలకమైనటువంటి బీహారు, ఆంధ్ర. ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు లేదా ఈ 2 పార్టీలకు సంబంధించినటువంటోళ్ళు గేమ్ నడపగలిగినటువంటోళ్ళు. ఒకప్పుడు చక్రాలు తిప్పిన వాళ్ళు. కాబట్టి ఇక మోడీని ఆడుకుంటారంటే ఈ ఇద్దరికి కూడా రాజకీయ భవిష్యత్ అవసరాల రీత్యా, ఇంకోటి ప్రధాన ప్రత్యామ్నాయం స్ట్రాంగ్‌ది లేకపోవడం రీత్యా, ఇంకో సంకీర్ణ దిక్కుమాలిన థర్డ్ ఫ్రంట్‌లకి అవకాశం లేదని గ్రహించిన దృష్ట్యా వీళ్ళు కూడా ఇచ్చుకుంటే వాయనం పుచ్చుకుంటే వాయనంలాగా కేంద్రంలో బీజేపీని బలోపేతం చేసుకుంటూ బీజేపీ శక్తితో రాష్ట్రాల్లో బలోపేతం అవుతున్నారు. ఈ విషయాన్ని వాళ్ళు గ్రహించి ఇప్పుడు ఈ ఓటమి ఇప్పుడు కనుక బీహార్లో ఓడితే దెబ్బతీయొచ్చని రాహుల్ గాంధీకి సర్వశక్తిని ఇచ్చారు, నిధులు ఇచ్చారు, పలుకుబడిని ఇచ్చారు, వాళ్ళ చేతిలో ఉన్న సోషల్ మీడియాని ఇచ్చారు, ప్రింట్ మీడియాని ఇచ్చారు, ఎలక్ట్రానిక్ మీడియాని ఇచ్చారు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే రీచ్ తక్కువ ఉంది. వీళ్ళకి వ్యతిరేకంగా గనక వార్తలు చేస్తే, వీళ్ళకి అనుకూలంగా చేస్తే రీచ్ ఎక్కువ వచ్చినటువంటి సందర్భం. ఇప్పుడు సీన్ మారింది. మోడీని ఇక ఏం కెలకలేమని అర్థమవుతుంది. అంతర్జాతీయంగా కూడా మోడీ మీద మొన్న ఇప్పుడు ఈ ఒత్తిళ్ళు ఏదైతే టారిఫ్లు ఒత్తిళ్ళు, లేకపోతే కనుక పాకిస్తాన్ ఓవర్ యాక్షన్లు, ఇవన్నీ కూడా ఇక పైన తగ్గుతాయి.